ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు, ఏ టైంకి రైతు భరోసా ఇస్తారు, ఏ డేట్కి రైతు భరోసా ఇస్తారు. వాస్తవానికి డిసెంబర్లోనే రైతు భరోసా వస్తుంది అనుకున్నాం, కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మరి మాకు ఇప్పటికైనా రైతు భరోసా వస్తుందా రాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా ఇయ్యనికి రెడీగా ఉన్నారు, అసలు ఏం జరగబోతా ఉందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 14వ తారీఖు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే పండుగ పూట, ఒకవేళ పండుగ సండే రోజు కనుక వస్తే మండే రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు. సో 3 విడతలుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాన్స్టెంట్గా డే బై డే 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు రైతు భరోసా 3 విడతలుగా 3 అంటే పద్ధతుల ప్రకారం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పోయినసారి ఎట్లయితే 3 విడతలు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే 3 విడతలు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక దీంట్లో రేవంత్ అన్న కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ కొత్త రూల్స్ ఏంటంటే కేవలం పంట పండించేటటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు, పుట్టలు, రాళ్ళు, ఫంక్షన్ హాల్, పెట్రోల్ బంకులకు అన్నిటికీ వచ్చినాయి. పట్టా పాస్ పుస్తకం ఉంటే సరే అందరికీ రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు అట్లా రైతు భరోసా ఇవ్వడానికి రెడీ లేరు. ఇప్పుడు ఒక జర్మన్ శాటిలైట్ సర్వే చేస్తున్నారట. శాటిలైట్ సర్వే తోటి ఒక వ్యక్తికి ఒక 5 ఎకరాల పొలం ఉంటే ఆ 5 ఎకరాలలో కేవలం 3 ఎకరాలే సాగు చేసి 2 ఎకరాలు బీడు ఉంచింది అనుకో, ఆ బీడున్నటువంటి 2 ఎకరాలకు రైతు భరోసా రాదు. సాగు చేస్తున్నటువంటి 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇట్లా కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా 1వ తారీఖు అంటే రేపటి నుండి కంప్లీట్గా ఊర్లలో వాళ్ళు తిరిగి ఎంక్వైరీ చేయబోతున్నారు. మీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఏం కథ, ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, పోయినసారి ఏం పంట పండించారు, ఈసారి ఏం పంట పండిస్తున్నారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ రాసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తే వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో వెరిఫై చేసి అప్పుడు రైతు భరోసా 12, 13వ తారీఖు రిలీజ్ చేస్తారట. సో జనవరిలో రైతు భరోసా రిలీజ్ చేయబోతా ఉన్నారు. పండుగ పూట, పండుగ రోజు రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం జరగబోతున్నది. సో మరి ఈ రైతు భరోసా ఎట్లా ఇస్తారు, ఏం కథ అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి రైతు భరోసా 70 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. 71, 72 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పోయినసారి చాలా తప్పులు చేశారు. ఆ తప్పులను కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. అసలు ఎంతమందికి రైతు భరోసా రావాలి, రైతు భరోసాకు సంబంధించినటువంటి డేటా ఏంది, కొత్త రూల్స్ ఏందనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రైతు భరోసా పోయినసారి 2025 జనవరిలో రైతు భరోసా సుమారు 69,40,000 మందికి రైతు భరోసా వచ్చిందండి. 69,40,000 మందికి. ఈసారి 2026కు సంబంధించినటువంటి రైతు భరోసా జనవరిలో, అంటే ఈ సంవత్సరం జనవరిలో రైతు భరోసా దగ్గర 71 లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. అంటే మరి ఇక్కడ 69 కదా, మరి 71 లక్షల మంది ఏంటంటే పోయినసారి చాలా మందికి దాదాపు 2 లక్షల మందికి రైతు భరోసా రాలేదు. పోయినసారి రైతు భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల మందికి రాలేదు. అంటే కొంత లోపాలు జరిగినాయి, కొన్ని తప్పులు తడకలు జరిగినాయి. ఆ 2 లక్షల మందికి ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళని దీంట్లో యాడ్ చేసిరు. పోయినసారి జరిగినటువంటి పొరపాటును ఇప్పుడు జరగకుండా ఇప్పుడు యాడ్ చేసి 71 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు జనవరిలో రాబోతున్నటువంటి రైతులకు దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా జనవరిలో రాబోతా ఉంది. ఇది యాసంగికి సంబంధించినటువంటి పంట. అయితే రైతు భరోసాకు 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, మొత్తం 12 నెలలు. ఇది ఎండాకాలం పంట, వానాకాలం పంట. ఒక్క పంటకు సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. ఒక్క పంటకు 9,000 కోట్ల రూపాయలు, ఇంకో పంటకు 9,000 కోట్లు, అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ 9,000 కోట్ల రూపాయలలో పోయినసారి కేవలం 8,744.13 కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినారు. మరి ఇలా డబ్బులు మిగిలినాయి కదా అంటే ఇక్కడే జరిగింది తప్పు. 2 లక్షల మంది రైతులకు పోయినసారి రైతు భరోసా ఇయ్యలే. ఆ 2 లక్షల మందిని ఇప్పుడు ఈ రైతు భరోసా దాంట్లో యాడ్ చేస్తే 71 లక్షల మంది అయ్యారు. ఈ 71 లక్షల మందికి సుమారు 9,000 కోట్ల రూపాయలు టెన్షన్గా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో ఈ విధంగా రైతు భరోసా
రైతులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మరి 71 లక్షల మంది రైతులు ఉంటే మొత్తం భూములు ఎన్ని ఉన్నాయి? రైతులు ఇంతమంది, వాళ్ళకు ఉన్నటువంటి భూములు ఎంత అంటే పోయినసారి 69,40,000 మందికి రైతు భరోసా ఇచ్చారు కదా. ఎన్ని వేల ఎకరాలకు, ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చారంటే 1,45.73 లక్షల ఎకరాలకు ఇచ్చారండి పోయినసారి. 1,45,00,000.73 ఎకరాలకు రైతు భరోసా పోయినసారి ఇస్తే ఈసారి రైతు భరోసా 1,50,00,000 ఎకరాలకు ఇవ్వబోతున్నారు. 1,50,00,000 ఎకరాలకు ఈసారి రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అంటే పోయినసారి 2 లక్షల మందికి రాలే కదా, ఆ 2 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి భూములను కూడా యాడ్ చేసి 5 లక్షల ఎకరాల భూములు యాడ్ చేసి 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. మరి రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. సో జనవరిలో రైతు భరోసా పడేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ చాలా క్లియర్గా చెప్పిండు, పంట పండించేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా, వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అనేటటువంటి అంశాన్ని చాలా ఓపెన్గా క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కాబట్టి మ్యాక్సిమం రైతు భరోసా జనవరి 14వ తారీఖు పండుగ పూట వచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. ఒకవేళ పండుగ రోజు ఆదివారం వస్తే ఆదివారం రాదు, బ్యాంకులు సెలవు కాబట్టి ఆ నెక్స్ట్ డే వచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు, లేదా బిఫోర్ డే వచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు. సో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో కట్ ఆఫ్స్ ఏంటంటే చెప్పినా కదా, 10 ఎకరాలు పంట ఉంటే, అంటే 10 ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాలే పంట పండించి 5 ఎకరాలు బీడు వస్తే బీడున్నటువంటి భూమికి రాదు, పంట పండించే భూమికి వస్తుంది. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే సెకండ్ రూల్ ఏంటంటే రేవంత్ అన్నకి సంబంధించి సెకండ్ రూల్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్లకు రైతు భరోసా కట్ ఆఫ్స్ అట, కట్ అయ్యే అవకాశం ఉందట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ గవర్నమెంట్కే పన్ను కడుతున్నప్పుడు గవర్నమెంట్ నుండి నీకెందుకు అనేది రేవంత్ అన్న వర్షన్. తర్వాత గవర్నమెంట్ అధికారులకు కూడా కొంత రైతు భరోసాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఉండే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత పొలిటికల్ లీడర్లకు, రాజకీయ నాయకులకు, అంటే ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, తర్వాత వాళ్ళు ఉన్నారు సర్పంచులు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీడీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజాప్రతినిధులకు కూడా 10 ఎకరాల పొలం ఉంటే వీళ్ళకు ఒక 7, 8, ఒక 2 ఎకరాలకు కట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి మీకు డబ్బులు వస్తున్నప్పుడు మీకెందుకు ఇంకా, గవర్నమెంట్ నుండి మీకు డబ్బులు వస్తున్నప్పుడు, గవర్నమెంట్ నుండి ఆల్రెడీ మీకు జీతాలు వస్తున్నాయి, బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మళ్ళా మీ గవర్నమెంట్ నుండి రైతు భరోసా ఎందుకు? కాబట్టి గవర్నమెంట్ బెనిఫిట్ చాలు అనే ఆలోచనతో కట్ ఆఫ్స్ జరగబోతున్నాయి. అవి కొత్త రూల్స్. మళ్ళా మీ పట్టా పాస్ పుస్తకం ఉంటుంది కదా, మీ పట్టా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, పాన్ కార్డు లింక్ అయి ఉండాలి, రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి. ఇవన్నీ లింక్ కావాలన్నట. మీ పట్టా పాస్ పుస్తకం నెంబర్ కొడితే ఇవన్నీ డేటా రావాలన్నట బయటికి. పాన్ కార్డు కొడితే అన్నీ వస్తాయి కదా, అట్లనే రేషన్ కార్డు వచ్చే ఇవన్నీ రావాలి. ఏ కార్డు వచ్చే డీటెయిల్స్ రావాలన్నట, ఎన్ని ఎకరాలు ఉంది, ఏం కథ, ఏం లెక్క అనేది అంత డీటెయిల్స్ కోసం ఇవి లింక్ చేసి పెడుతున్నారు. ఇదొక అంశం. ఈ విధంగా రైతు భరోసా టోటల్గా జనవరి 14వ తారీఖు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, వస్తాయా రావా. పోయినసారే చాలా లేట్ జరిగింది. పోయినసారి సేమ్ 3 విడతలు ఇచ్చారు. ఇప్పుడు కూడా 13, 14, 15. ఇప్పుడు 13, 14, 15 ఆదివారం లేదుగా, ఒకసారి చూడు ఆదివారం ఏమన్నా ఉందో. సో 3 రోజులు. ఇది ఫస్ట్ విడత 13, 14 రెండో విడత, 15 మూడో విడత, థర్డ్ విడత. ఈ విడతలు కూడా 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు కూడా వస్తుంది. అటుగా లిమిటే, అన్లిమిటెడ్, లిమిట్ ఏం లేదు. వాస్తవాన్ని మనం 10 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు అనుకున్నాం, కానీ అట్లా కాదు, లిమిటెడ్, అన్లిమిటెడ్ అట. నాకు తెలిసి ఒక 5 ఎకరాలకు ఫస్ట్ విడత ఉండొచ్చు, 10 ఎకరాలకు సెకండ్ విడత ఉండొచ్చు, మిగతా వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు థర్డ్ విడత ఉండొచ్చు. కేవలం పంట పండించే పొలాలు మాత్రమే. లేదు కదా, అంతే. ఆదివారం లేదు కదా, ఆదివారం ఏం లేదు, ఇక మీకేం డోకా లేదు. ఇక 13, 14, 15 3 రోజులు రైతు భరోసా వరుసగా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్షన్ ఇది. రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. జనవరిలో పండగ పూటీయడానికి రెడీగా ఉన్నారు. 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నట. సుమారు 71 లక్షల మంది రైతులకు ఇవ్వబోతున్నారు. 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. దాంట్లోకి వెళ్ళి 1,50,00,000 ఎకరాలకు వెళ్ళి సుమారు ఒక 3 లక్షల ఎకరాలు కట్ ఆఫ్స్ కావచ్చు. ఎందుకంటే బీడున్నటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమికి 71 లక్షల మంది రైతులు ఉంటే సుమారు ఒక 30 నుండి 40,000 మంది రైతులను కట్ ఆఫ్ చేయవచ్చు. ఏమన్నా వాళ్ళు కూడా అక్కడ ఇంటికాడ ఉండి, అంటే ఇంటికాడ పొలం ఉండి బీడు ఉండి హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని చేసుకుంటే కూడా వాళ్ళు కట్ కావచ్చు.
బీడున్నటువంటి భూములను కట్ చేస్తారు కదా, అట్లా కూడా కట్ ఆఫ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. దయచేసి ఈ వీడియోని మీ విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయరు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏం జరగబోతుంది, ఏం కథ, రైతు భరోసా కథ ఏందనేది వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.